మతం ప్రమాణం ధర్మస్య సత్వం నిహితం స్వరాయాం మహాజనో వేదవ్యాసుల వారు సకల జీవకోటిని ఉద్దేశించి తమ దివ్య సందేశాన్ని ఈ రీతి చెప్పినారు. తర్కో ప్రతిష్ట, తర్కము నిలకడలేను, తర్కము ఒకాంత కేంద్రం పైన ప్రభావం. శృతయు విభిన్న, శృతులు ఎన్నో నైతో శాస్త్రాలు రాసిన వాళ్ళు దండిగా ఉన్నారు, శాస్త్రాలు దండిగా ఉన్నాయి. మత ప్రమాణం ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. ఈ ప్రపంచానికి కారణము దేవుడు అని కొందరు, ఈ ప్రపంచానికి కారణం మాయ అని కొందరు, ఈ ప్రపంచానికి కారణము సత్యతత్వము అని, ఈ ప్రపంచానికి కారణమైనటువంటిది దేవతాజన్మని, ఈ రీతిగా ఎన్నో రకాలు చెప్తా ఉంటారు శాస్త్రాలు. ఏ ఒక్కొక్క రీతిగా చెప్తా ఉంటే గ్రహించడు. ఈ ప్రపంచానికి పరమాణు అనేది ఆదిస్వరూపం అని ఉండదు. ఇంకా అనేక రకాలైన పదహారు తత్వాలుగా ఇమిడిన వస్తువులన్నీ కూడా అవి కూడా ప్రమాణాలే అనేవాళ్ళు ఎందులో ఉంటా ఉన్నారు. ఇన్ని ప్రమాణాలు, ఇన్ని శాస్త్రవచనాలు ఎందులో ఋషులు రాసి పెట్టినారు. అవన్నీ చెవికైతుండారు, సాధువుతారు, వినేదానికి సమయం లేదు. తృతీయో విభిన్న నైతో ప్రమాణం. ఏ నాయకు యొక్క విచారం ఎందుకు ప్రమాణం చెప్పలేదు. ధర్మం యొక్క తత్వం పరమాణం అనగా సచ్చిదానంద నిత్య పరిపూర్ణ తత్వము నిహితం గుహాయాం. గుహలో ఉంటాము. ఏ గుహలో ఉంది? ఏదో ఒక పెద్ద గుహలో ఉంటా ఉంటే కాదు, హృదయం అనే గుహలో ఉంటా ఉంది. ఇంకో మొత్తం ప్రమాణం ధర్మత్వం
మహాజనం వేదవ్యాసులో ఒకే మాట చెప్పారు, ధర్మస్థ తత్వం మిగతాడు ధర్మతత్వం గోడ ఉంటామండి. ఏ గోడ తిరుపతి కొండ గోడ అంటే అంటే కాదు, మన హృదయమే ఒక గోడ. దాంట్లో అజ్ఞానం అనే చీకటి హృదయంలో ఉంటానండి. దాంట్లో ఉండే ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. మరి దానికోసం ఏం చేయాలా? మహాజన్మ మహాత్మ ఏ దారిలో నడిచా మనం కూడా ఆ దారిలోనే నడవాలా. అట్లయితే ఆ పరబ్రహ్మ తత్వం మనకు లభిస్తుంది. ఇంకా ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనమందరూ గురువు నుంచి తెలుసుకోవాలా అని అన్నప్పుడు శిష్యులకి గురువు పైన భక్తి శ్రద్ధలు ఇవన్నీ ఉండాలి కదా. ఆ విషయాన్ని హృదయము మీరు వినిపించుకుంటారు. సర్వచితాన్ బ్రాహ్మణం నిర్వేదమాయ అడుగునేవాటి సవిత్వాణి శ్రోత్రియం బ్రహ్మణి. శ్రోత్రియ బ్రహ్మనిత్యను దరిచేది వారి నుంచి ఆత్మతత్వాన్ని శ్రవణం చేయవలసింది అని ఇట్లా శాస్త్రకారులు ఎందుకు విధించి అంటే అనేక శాస్త్రాలు ఇట్లా అర్థంగా ఉందన్నాయి కదా. కావున మనం ఆ తత్వాన్ని ఎట్లా తెలుసుకునేది? ఆ రీతిగా ఉండే ఆ విచారాన్ని ప్రపంచంలో అందరికీ కావలసినటువంటి ఏమి ఏమో అనన్యమై వస్తాండాము దినం వేదాంతమై వింటాండాము. దీని గురించి మనకి లాభం ఉందో నష్టం ఉందో ఎవరు తెలుసు? మనకు లాభం ఉందేనే ఎప్పుడు తెలిసేది? మనకు చనిపోయిన తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. అంటే ఇది ఒక్కగా ఎదుగుతున్నారు. మనకు ఏమైనా లాభం ఉంటే ఇప్పుడే కనబడాలి, కానీ మరి ఎప్పుడో అది సంభవిస్తుంది అంటే అది నమ్మేది. కావున వేదాంతులో చెప్పే ఈ విచారం అనుభవానికి సమ్మతంగా లేదు. వారిని ఆశ్రయించేవాడు ఎందులో ఉన్నారు. అనుభవానికి దూరమైనటువంటి మాటలు అద్వైతులు చెప్తా ఉన్నారు అని అనుకున్నారు. కానీ అనుభవ సమ్మతమైన మాటలని వారు ఎన్నో సాధిస్తారు, ఎన్నో గ్రంథాలు ఇక్కడే బ్రహ్మను పొందుతూ ఉన్నారు. అక్కడ బ్రాహ్మ ఎప్పుడో ఏమని కాదు, జలధర్మరాజు ఒకటే మాట చెప్తారు, మీరు ఇక్కడేనా మోక్షం పొందేది? చనిపోయిన తర్వాత మోక్షం అనేది అది అదృష్టంతో చూసిన వాళ్ళు ఏమున్నారు? 1976 అన్నాను కరగొప్పై వేదాంతం పెట్టేది. అక్కడ సాహితీ పర్వతం ఉంది. అక్కడ ప్రొఫెసర్ దీక్షితుల వెంకట సుబ్బయ్య అని ఉండినారు. శుక్రూరి విశ్వేశ్వరయ్య అని అడ్వకేట్ వీళ్ళందరూ దాన్ని అక్కడికి ఆహ్వానించింది. అక్కడ ఉదయం వస్తుంటామని సుఖానికి విచారం ఉందండి. ఆ సందర్భంలో ఒక వ్యక్తి ఉపన్యాసం అంతా అయిన తర్వాత నా దగ్గరికి వచ్చినారు. మనిషి చనిపోయిన తర్వాత ఎట్లుంటారు అంటే దానికి నేను చెప్పి ఆయన ఆ విషయానికి వ్యవస్థ నేను కూడా చనిపోయానంటే తెలుసుకొని చెప్పండి. ఎందుకు అంటే చనిపోయిన తర్వాత నేను ఏమైతానో మీకు చెప్పాల్సింది. నేను చెప్పాలంటే నేను చనిపోయి అప్పుడు సమాచారం తెలుసుకొని నీకు చెప్పాలి. ఇంకా చాలా సమయం పడుతుంది అని అక్కడ చుట్టూ ఉండేవాళ్ళంట. స్వామి ఇట్లకి వచ్చే వేదాంతం అంటే ఇది ఇంటికి చూసుకొని వదులుతున్నాను. మరి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎట్లుంటామనేది బయటలోకి వెళ్తున్నాడు. వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు వస్తారు, భూపత్రికాల రూపంలో వింటారో ఏం లేదు, వాళ్ళకి నచ్చింది. వాళ్ళు ఇటువంటి సరైనటువంటి ప్రశ్న పెట్టారు. తెలుసుకోవాలా, దండలు కావాలి అని అక్కడ బ్రహ్మ సమస్కృతి అని చెప్పడం కదా. ఇక్కడే నీవు మోక్షాన్ని పొందేది, ఇంకా దూరం పోవలసినటువంటి పని లేదా? స్వర్గంలో నీకు మోక్షం ఇస్తాను,
వైకుంఠంలో మోక్షం ఇస్తాను, కైలాసంలో మోక్షం ఇస్తాను అనేది మాట శంకరాచార్యులతో వచ్చాను. మీరు ఇక్కడే మీరు నాకేం ఇస్తావా శంకరాచార్య మరి ఏమన్నా దగ్గరికి ఇచ్చేదో ఇస్తాను అని అంటాను. అక్కడ శంకరాచార్యులు అడుగుతున్నారు కానీ ఏమన్నా దక్షిణ ఇస్తాను చెప్పి రాయలసీమ అనేది అటువంటిది వస్తావా ఇది అటువంటిది కాదు. అందరి యొక్క స్వరూప విచారమే కానీ ఇంకా వేరేది ఏం కానీ లేనే లేదు. ధర్మస్య తత్వం నీతం మహాజన మహాత్ములైనటువంటి కాదు ఏ కారణపోయేది మీరు కూడా పోవాలా అని ఈ విజ్ఞాన శాస్త్రాలు కావండి. మనం ఆ దాంట్లోనే కలుపుతాం. వాళ్ళు వాళ్ళని ధ్యానం చేసుకొని వాళ్ళు చెట్లను దగ్గర నీవు వచ్చారు. నీవు ఆ మహాత్ములు ఏ దారిలో నడుచుకుంటూ ఆ దారిలో నీవే నడువు. ఇంకొకరు నమో నారాయణ అని కాదు. ఇంకొకరు ఏమన్నాను మీరు చెప్తున్నారు ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఇవన్నీ. కానీ నాకు ఎన్ని పాత మంత్రాలే కొత్త మంత్రం కావాలా అని ఇప్పుడే అడిగింది కొత్త మంత్రం అని నీకు కూడా చెప్తుంది. నేను ఏం చెప్పమంటాను ఏం లేదు గాయత్రి మహామంత్రము అని. ఆ గాయత్రి మంత్రాన్ని నీకు ఉచ్చరించలేక వస్తుందా లేదు కాదు. దాన్ని తత్వాలుగా ఉచ్చరించాలి గాయత్రి మంత్రం. అప్పుడైతే అది మనం దాన్ని తత్వాలుగా ఉచ్చరించినట్లయితే అది ఫలం ఇచ్చేవారా గాయత్రి మంత్రం లేదు. కానీ ఆ గాయత్రి మంత్రం కష్టంగా ఉన్నటువంటి అదే చెప్పడం అని అట్లయితే గాయత్రి మంత్రాన్ని ఇలాగేగా ఉచ్చరించాలి. దేవుడు అని ప్రారంభంలో దాన్ని మాకు ఉచ్చరించాలి. మరి దాన్ని ఎట్లా ప్రయోగం చేయాలని తెలియదు. చాలా కష్టమైంది. ఇది చాలా కష్టమైంది అని ఎవరు సిద్ధంగా మీరే చెప్తాను. ఒక హనుమంతుడు గాయత్రి మంత్రంగా చదివించినట్లు ఎక్కడ ఉంది జయరామ్ అని అంటుంటాడు. అక్కడ గాయత్రి మంత్రాన్ని ఏమైనా జపించిన దుర్గులు గాయత్రి మంత్రం జపించిన లేదు. మన పురాణాలలో భక్తులు ఏమి చూసిన వాళ్ళ రామ కృష్ణ దేవుడు దానికి గాయత్రి మంత్రం అంటే జపానికి కావాల్సినటువంటిది చాలా అనంత గురువు కుండల ఉదాసము అవినాశము స్వరితము ప్రతయము ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఈ స్వభావమైన ఉచ్చారణ చేస్తే అసలు దాని ఫలితం మనకు దొరికేది, లేకపోతే ఫలితం దొరికేలేదు అని ఈ రీతిగా పెట్టేది. ఇప్పుడు మీరు చెప్తే అది నాకు అనేది రాలేదు. దీనినే చాలా కష్టంగా ఉంది అని అంటాను. చాలా కష్టమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలని శాస్త్రంలో ఏంటి అన్ని చెప్తున్నారంటే మీకు ఏది వండి కాకుండా చూసుకోండి అని. ఒక పాదరక్షలు అంగడి ఉంది తప్ప ఎన్నో నంబర్ల పాదరక్షలు మాకు ఉన్నాయి. ఎనిమిదో నంబర్ ఇచ్చులమ్మా అని అంటాం. లేదు ఏం చేస్తావు అక్కడ కొనుక్కుంటావు సరిపోయింది అని అనుకొని అప్పుడు చెప్పులు నీవు వేసుకుంటున్నాను. అయితే ఇది కానీ ఎన్ని సాధనాలు ఉంటా ఉన్నారు. దీంట్లో ఏది నీకు అనుభవం వస్తుందో దాన్ని తీసుకో. అంతేకాని అన్ని ఆచరించవలసిన పనులు ఇంకొక సాధకులైనటువంటి వారు వాళ్ళకి ఎన్నో మంత్రాలు తెలిపించారు. రామ మంత్రము శివ మంత్రము ఇవన్నీ అన్ని ఉచ్చరించలేము గురుము అని చెప్తున్నారు. అన్ని ఉచ్చరించవలసిన పనులే. ఒకటే ఉచ్చరించాలి, రెండు మూడు ఉచ్చరించుకోరు. ఒక మంత్రమే ఒకే పేరానే ఉన్నారు, ఒకే మంత్రమే ఉన్నారు. వేరే మంత్రాలు ఇంకా ఇందులో గురువు చెప్తుంటారు. ఆ మంత్రాలు పుస్తకాలు చెబుతానటువంటి అన్నిటిని కలుసుకొని చెప్తే అదే సిద్ధి కాదు. ఇంకా ముందు ఏం స్వామి
మనం ఇవన్నీ చేయాలి కదా, జపమో తపమో అన్ని చేయాలి కదా, ఎంతో కాలం పడుతుంది దానికి. ఆలోగా మనం తిరుపతి వచ్చినా ఇస్తాను ఇట్లంతా ఉంది కదా, దీని పేరుగా మరి మనకు నష్టం కలుగుతుంది కదా. అట్లా నష్టమేం లేదప్ప. భగవంతుడే చెప్తారు, నే ఆవిత్రమనాశోక్తి ప్రత్యవాయోగన విద్యంతే స్వల్పమస్య మహాభయం నుంచి నిన్న రక్షించే ఉంటాను. భగవంతుడు ఏమంటారు, నా ధర్మము కొంచెం అనుష్ఠానం చేయాలి, అంతా అక్కర్లేదు. నేను భగవద్గీతగా చెప్పినా కదా, అదింత నేర్చుకోవాలని అనుకోకూడదు. దాంట్లో ఓడిపోవాలి అంతే. ఇప్పుడు భగవద్గీత ఎందుకు చదువుతామని చెప్తున్నాం, దాంట్లో మీరు సత్యోగి సాధించకపోవడం అంత పొరపాటైపోతుంది. దాంట్లో ఏం చెప్తారు భగవంతుడు, ఏదో ఒకటి రెండు విషయాలు తప్ప నీకు అనుకూలమైంది, నీకు మిగతా దిగిపెట్టేదా ఒకటే తప్ప. ఇప్పుడు రామాయణుడిది రామ ఇంకా నా దాంట్లో చదువుకుంటా ఎన్నో ఉంటాయి, దాంట్లో బోధిస్తాను. ఈ రీతిగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే తెలుసుకోవాలి. ఏం కాదు మరి ఈ ప్రపంచానికి మేము వచ్చిందాము. మరి ఇక్కడ ఈ వేదాంత విషయాలు ఇద్దరు ఈ సంసారం ఇదంతా కట్టుకొని మనమంతా వెళ్తా ఉన్నాము. ఏం చేయాలా మరి మనం గంగలు కావాలంటే ఆరు బిడ్డలు అంతా ఉండాలంటే ఏం చేయాలా? మోక్షానికి 4 బిడ్డలు అడ్డంగా నిలబడలేదు, అవిద్య అడ్డంగా నిలబడింది. ఆ అవిద్యను పోగొట్టుకోం. అంతేకాని 6 బిడ్డల్ని మనం దూరం చేసుకోవాలని ఎక్కడ కానీ చెప్పలేదు. ఆ దేవుడు ఈసదేవు ఇద్దు తెలుసదేవు అని కన్నడంలో పురంధరు దాసు చెప్తారు. ఈసదేవు భవసాగరాన్ని ఈత కొట్టరు, భవసాగరాన్ని దాటవు ఈత ద్వారా. ఈసదేవు ఇద్దు తెలుసదేవు అరుగుతుని సమయం లేదు. ఈ దేవాలయం లోపల గర్భాలయం నీకు కృషి ఎక్కడ పాంచరాజు కానీ మా అన్న అడిగితే నేను ఇంకా ఇక్కడ కొద్దిగా ఏమవుతాను నేను చూడాలి. ఎందుకు వచ్చిపోవడానికి కూడా రాష్ట్రానికి మరి ఎట్లా వెళ్ళలేదు, చూడలేదు. లేదు ఎట్లా నిలబడినాడు నడుగుతాయిన 2 చేతులు ఇట్లా పెట్టుకొని నిలబడినాడు. చూసి అవును అట్టే నిలబడినాడు. ఎందుకు అట్లా నిలబడినాడు అంటే దానికి కారణం ఆ రీతిగా నిలబడేదానికి సర్వంలో కూడా కారణమైంది. రాజు మహాయాలను నిర్వర్తిస్తా ఉన్నారు. కృష్ణుడు కూడా వచ్చినారు. ఆ రీతిగా వాళ్ళు రాజకీయ ఆయన చేస్తా ఉంటే ఇంకే భోజనాలు జరుగుతా ఉన్నది. ఎంగిలి ఇస్తాడని ఎత్తండి అని కృష్ణుడు చెప్తాను. వాళ్ళు దాంట్లో కిరీటము బుద్ధితో చూసుకుంటారు. ఇవన్నీ మనం చేసుకొని మరి దుఃఖాలను తీసుకురాకపోతే ఎట్లా మనం ఎంగులు మనం తాకలేము. బీరులో కూడా తెచ్చిపోయింటారు. ఆ ఎంగులు కూడా మనం తాకలేదు ఇట్లా అనుకుంటా ఉన్నారు. పుస్తకాలు ఏమన్నా నాయలాగా మీరు ఇట్లా చేయనట్లయితే ఈ యాగ ఫలం అంతా ప్రవేశిస్తున్నారా మీకు దక్కింది అంటే ఊరికే. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేసినారు, అప్పుడు ఆయన ఎందుకు ఇస్తాడన్నా తీసుకోపోయి ఏం చేస్తా ఉన్నారు కారణం. అప్పుడు వీరికి సిగ్గు వేస్తుంది. వెంటనే పండుగలు కూడా వాళ్ళు ఆ రీతిగానే ఆ ఎంగిలి ఇస్తాడని ఇస్తాయి. వాళ్ళు కాలువలో అంత చేస్తా ఉన్నారు. కొలత మాత్రం చేసుకుంటారంట. కృష్ణ పరమాత్మ
ఒకే రీతిగా ఆయన ఆంగ్నేటిని తీసుకుపోయి ఎందుకు ఊరుతూనే ఉన్నాడు. ఆయన హృదయాన్ని ఇస్తా ఉన్నాడు. వేసి ఆయన ఊసి అని నిర్వహణాడు. మనం కానీ అక్కడ ఇంకా ఏమైనా పనులు చేస్తామనుకోండి, ఊసి ఇట్లా నడుపుకొని అట్లా ఆ ఆటంలో ఆ భక్తులు కోరు చేసినటువంటి ఆటలు ఎన్ని రకాలు వచ్చింది ఎత్తేసి అట్లా నీరంటే కష్టపడినట్టు ఏకోసము నీరందులో కష్టపడాలి అని భగవంతుడు ఆ రీతిలో తానే కర్మయోగాన్ని ఆచరించి చూడండి. ఆ కర్మయోగం ఎట్లుండాలి వరకు చేయాలి. అయ్యిందే కాదు అయింది ఒక అప్పుడేనా ఇప్పుడు సంజయ్ కదా అంటాం అప్పుడే గిన్నెలు పట్టుకొని మాకు ముందు 5 నిమిషాలు తీసుకుని వస్తాం అయిపోయినా అప్పుడే సంజయ్ వచ్చాడు. అప్పుడు పూర్తయ్యేది అంతోకేసి పూర్తయితుంది. కర్మయోగాన్ని ఆచరించాడు అబ్బా. అట్లా ఆచరిస్తేనే చూడు నీకు మోక్షం వచ్చేది అనేది ఆ పాఠం అన్నది. ఇంకా ఒకటి రహస్యం ఉంది. మీరు ఎవరికైనా భయపడవలసిన పని లేదు, కానీ అందరికి ఎప్పుడు వస్తా ఉన్నారు భగవంతుడు. స్వామి ఈ సంసార స్వామి చాలా లోతైంది ఏం చేస్తాను, మరి దీని నుంచి మనకి మోక్షాన్ని ఇచ్చినండి. దీన్ని దాటని మా చేత వేయలేదు ఈ సంసార సాగరాన్ని అని. కావున మేము ఈ సంసారాన్ని ఇడిచిపెట్టిస్తాము అని అంటే కృష్ణ పరమాత్ముడు. అంటే కృష్ణ పరమాత్మ అయ్యా సంసారమేమో సాగరము, కానీ లోతు లేదు, మరి ఎప్పుడు లోతు లేదు. ఇది నడుము బట్టి అని నడుము బట్టి అసలు ఏం కష్టం లేదు. ఈ మధ్య మీరు ఏమి ఆత్మహత్య చెప్పకపోతావా ఎట్లా? నది చూడు చాలా లోతుగా లేదు. చూడు ఇదిగా నేను దిగుంటాను, చూడు నేనేమన్నా మునిగిపోయినా అని కృష్ణ పరమాత్మ భక్తులంతా ఉపయోగించుకున్నాను. ఈ 2 కారణాలు. ఆ పరమాత్మ నది పైన చేతులు ఎంత తీసుకున్నాడు, మా కర్మయోగి నా జ్ఞానం సకల జనులలో ఆత్మతత్వాన్ని బోధించాలని ఉద్దేశం చేత ఆ రీతిగా తన అవతారాన్ని ప్రకటీకరణ చేసినాడు. అటువంటి మహానుభావులు కర్మయోగిని ఆచరించాలని చెప్పారు కదా. నిండుగా చేయాల విశ్వని వరకు మనం తేల్చింది. మా ఎవరే కానీ ప్రపంచంలో సోమరుగా ఉండరాదు పరమాత్మ యొక్క మాట. భగవద్గీతలో భగవంతుడు కూడా అదే చెప్పినాడు. ఏదో పని చేసుకున్నాము, మా కాళ్ళని అడుగుతాము. సరే సర్వయోగం అన్ని పనులు అయిపోయింటాము. ఏం చేయాలా? ఇంకొక పని చేస్తాడు. ఒక పని చేస్తే ఇంకొక పని చేయాలి కదా. మళ్ళా ఊరికి కూర్చోంటాడు. అంత ఊరి కూర్చోవాలప్ప. ఏ పని లేకపోయినా ఒక గురుగా తీసుకొని ఆలోచించి ఏ ఊరికి తెచ్చి ఇంకో పని వచ్చేంత వరకు ఇదే కానీ అది చేస్తా ఉండదు. నీకు ఆమె చేసుకుంటుంది కదా. అక్కడ నుంచి ఆమె ఇట్లా తిరుగుతా ఉంటే మరి తిరిగి బాగా అవుతుంది. నీకే కదా అని మా స్వామి అంటా ఉంటాడు. ఏ సార్ పనులన్నీ అయిపోయింటే మనం ఏం చేయాలా అని ఎంతగా వాళ్ళు ఇక చేస్తా ఉన్నట్ట అని దీంట్లో చూసేవాళ్ళని కదా. ఆత్మతత్వాన్ని జనులకు చెప్పేదాని కోసం భగవద్గీతలో ఎన్నో చేశారు అనుభవాలు. ఇప్పుడు మీరు అర్పత్వంగా చూడారు. ఈ జ్ఞాన యజ్ఞ కార్యక్రమంలో అంత భగవద్గీత పైన ఉపన్యాసాలు ఉంటుంది చెప్పింటారు. అంటే భగవంతుని యొక్క బోధ
అనేక రహస్యాలు భగవంతుడే నుండి తెలియగా ఆ భగవంతుడు ఎన్నో పెట్టేశారు. భగవంతుని ఊహించారు నిండిపోయింది భగవంతుని. దాంట్లో వెనుకనే ఆచరిస్తే చాలా శక్తి కదా. దాంట్లో ఒక ముఖ్యమైన అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి చాలా మధ్యాది మా నమస్కురు. ఇది మొట్టమొదటి సాధన. మీరు వస్త్రంలో గురునాథం ఉందా ఏం చేస్తారు కానీ బాబా మధ్యాది మా నమస్కురు. మరి నమస్కారం చెయ్యి. తర్వాత మాట ఇంకోటి మధ్యాది నన్ను వ్యాధి పూజించేవాడు. మా వ్యాధి నన్ను పూజించు మా నమస్కురు, నాకు నమస్కారం చెయ్యాలి. ఏమబ్బా భగవంతుడు ఏమంటారు మనం తెలుసుకుంటూ చెప్తా ఉంటాడు. మా నమస్కురు, నాకు నమస్కారం చేయి. ఎంత అభిమానం అబ్బా కృష్ణునికి. నమస్కారం చేస్తారో చూస్తారో నమస్కారం చేయవాలి చేపించుకుంటా ఉంటాం. బలవంతానికి నమస్కారం చేయవాలి రాష్ట్రం రోజు తినడానికి చెప్తుంటారు కదా. ఇంట్లో ఉండే పిల్లలు చెప్తారు తల్లిదండ్రులు, ఏ పిండములకు నమస్కారం చేయరా. మా ఊర్లోన ఒక ఇంట్లో తండ్రికి కొడుకు అయ్యారు. తండ్రి తన తండ్రి ప్రార్థన చేస్తా ఉంది. నమస్కారం చేయడానికి పిల్లలు చేస్తా ఉన్నారు. వాళ్ళు పెద్దోళ్ళు ఎవరు నమస్కారం చేయరా పిండానికి అంటే ఏమి పిండప్పుడు అని ఏం చెప్పాలి. నమస్కారం చేయాలంటే వాళ్ళకి ఏమక్కడ ఇంత తీవ్రంగా మాట్లాడి నీ కొడుకు అని నేను అది అన్ని రకాలు ఎక్కడ అదే చూస్తాను. వాడు మధుపించాలి అదే అంటా ఉంటుంది. అంటే నీ శరీరం పిచ్చులు నీ కాదు పిల్లవాడిలో తప్పులు చేస్తే నరక యాతన అనుభవించు వాళ్ళ తల్లిదండ్రులు. చూడండి ఎందుకు అని అంటే కొడుకు పైన మనం ఏం కానీ చేసేదానికి లేదు. మీరు వాడిని శిక్షణలో తేలేదు కావున మీకు ఆ దెబ్బయ్యే కానీ వానికి కాదు. తల్లిదండ్రులనే తప్పదు అని శాస్త్రం చెప్తా ఉంది. ఆ శాస్త్రంలో విశ్వాసాలు చెప్తా ఉన్నారు. కావాలి మన యొక్క నిజమైనటువంటి కర్తవ్యం ఏది అనేది మనం గుర్తించుకోవాలి. నమస్కారం చేసేది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. మీరు ఆఫీసు బోర్డు ఏమో పని మీద అంటారు, నమస్కారం అంటే అలాంటి రాండి అంటారు. అట్లా నీవు పోయి అక్కడ ఆఫీస్లో ఏమయ్యా నాకు పని ఉంది చేసిస్తావా, నమస్కారం లేదు ఊరికెళ్తా ఉన్నారు పని అవుతుంది. అదే ఏదిగా ఫోన్ చేస్తే నమస్కారం నమస్కారం అట్లా నమస్కారంలో ఎంతో పని జరిగిపోతుంది. భగవంతుడు కూడా మా నమస్తో నాకు నమస్కారం చేయప్ప అని ఆ పరమాత్మ ఎందుకని చేయాలంటే అందరిని దృష్టిలో పెట్టారు. అందులో ఈ రీతి ఉండాలని అది అభిప్రాయం. మధ్యాది నన్ను పూజించేవాడు కావాలా, నాకు నమస్కారం చేసేవాడు కావాలా అని అంటా ఉన్నారు. నమస్కారం నమస్కారం అంటారు. నమస్కారం అండి బాగున్నారా బాగున్నారా. అదే ఆ నమస్కారంలో అంత గొప్ప నా మహా నమ మహా అంటే జీవనం. నా జీవత్వాన్ని తెలుసుకునే కాదు. ఆ రెండు ఈ శరీరం నీకినా కానీ ఇదిగా ఇది మీరే. దీన్ని నీకే అర్థం చేశాను, నాది కాదు. ఎందుకంటే
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ నీరు సృష్టి చేసి వాటి వల్ల నా శరీరం తయారైంది. అన్నప్పుడు ఈ శరీరం నా దగ్గర అది నీరు నీ సొంతం. ఇది పరమాత్మ నీదే, ఇది తీసుకున్నాను అని దాన్ని దండం. ఒక ముసలాయన దండం చెప్తా ఉంటారు, అంటే చెప్తు తెలుగు అధికారం ఉంటుంది. దాన్ని కిందికేస్తే ఎట్లా నీళ్ళ కష్టం ఉంటుంది. ఆ రీతిగా నీ శరీరాన్ని దానిపైన ఆంశిక వల్ల వీళ్ళపైన అప్పుడు దండవత ప్రణామం చేయాలి. దండవత ప్రణామం చేయాలన్నా అన్నప్పుడు శరీరం దేవునికి అర్పించినట్టు అర్పణ భక్తి అంటారు. ఇది కానీ నమస్కార భక్తి కింద వస్తుంది, అర్పణ భక్తి కింద కూడా ఇది వస్తుందండి. అట్లా దేవుడు ఇచ్చినటువంటి వస్తువు దేవునికి అర్పించేది ఆ స్థానంలో అది ఉంటుంది. రెండు చేతులకి నమస్కారం, ఒకటి జీవాత్మ, ఇంకోటి పరమాత్మ. ఈ జీవాత్మ పరమాత్మలో ఒకటి అని నేను ఒప్పుకున్నట్టు ఇది నీకు చూసి ఇట్లా జీవాత్మ పరమాత్మ ఒకటే. ఎప్పుడు ఒకటే అయిపోతే ఏమవుతుంది అని అందరినీ అన్నదమ్ముల వరకు కొట్లాడుకునేది ప్రశాంతంగా జీవితాన్ని జరుపుతాం. అది ఇప్పుడు కావున ఆశ పెద్దలకు నమస్కారం. అంటే మనం ఎవరు కానీ జీవోత్సవం కాదు, మనం పరబ్రహ్మస్వరూపుడే. సోహం భావో నమస్కార మండల బ్రాహ్మణోపనిషత్తు అక్కడ ఏముంది? సోహం భావ నమస్కార. సోహం భావమే నమస్కారం అండి. ఏమది సోహం భావం? సహ అహం సోహం. సహ అంటే పరమాత్మ, అహం అంటే పరమాత్మ. నేనే పరమాత్మ అనే స్థితి, అదే నమస్కారం. అసలే నమస్కారం అండి. ఖచ్చితంగా బట్టి నమస్కారం ప్రక్రియ అది సోహాను నమస్కారం. ఈ మనిషి గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు గర్భోపనిషత్తు అప్పటి సమాచారం అంతా తెలుసు. ఇంకా అంతే కాదు, దేవహుడు కపిలుడి యొక్క తల్లి తన పుట్టుని ఎంతో వైరాగ్యం వచ్చిన ద్వారా ఆమె సంతోషపడుతుంది. ఆ సందర్భంలో చూస్తారా అసలు కపిలుడు తన యొక్క తల్లిని ఎంతో కోరిన ఆ దేవలకు కూడా ఈ విచారం వచ్చింది. అక్కడ ఏముంది? మాతృ గర్భంలోన ఆ శిశువు ఎట్లుంటుంది అంటే మనం ఎక్కడ నమస్కారం చేస్తాము. ఆ శిశువు మాతృ గర్భంలో దాన్ని అట్లే పోతు తీస్తారు. మరి మనం ఎక్కడ నమస్కారం చేస్తాము అట్లా గర్భంలో ఆ పిల్లవాడు ఇంత చేతులు వేడుకు 9 నెలలు దేవా ఇదిగా ఈ శరీరం నీవిచ్చింది, నేను ఇదిగా ఈ గర్భావాసం నుంచి బయటకు పట్టిన తక్షణమే నీ ధ్యానం చేస్తాను, నీ దగ్గరికి వస్తాను అని చెప్పిన పెద్ద మనిషి భూమిపైన పడిన తక్షణమే తన రాయటానికి మరి లోక గర్భాలయం ఉండదు నా శరీరం లోక ఆ శిశువుగా ఉండినటువంటి మనం అక్కడ నమస్కార ప్రక్రియలో ఉంటాం. నమస్కారమే మన నిజమైనటువంటి కర్తవ్యం కూడా అప్పుడే ఉంటామని శాస్త్రాలు. నమస్కారం చేయాలని శాస్త్రాలను చెప్పినారు. నమస్కారం చేస్తే తన కిరీటం కిందకు పడిపోతుందేమో అని ప్రశ్న. ఏమి నమస్కారం చేయలేదు, ఎవరు తప్ప నమస్కారం చేయాలా? ముఖ్యంగా వృద్ధులైన వాళ్ళు ఇంట్లో ఉంటారు. ఇంట్లోనే ఎవరు ఇంకా ఉద్యోగం పట్టుకుంటుంటారు, ఇంకా ఏదో పనులు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎవరు లేదని ఇంట్లో ఖాళీకి ఎవరికి మొక్క లేదు ఈ మధ్య
మీరు ఇంతకు ముందు మీరు మొత్తం ఎక్కడికైనా ఊరిపోవాలంటే మేమంతా అట్టి చేస్తాం. మేము తల్లిదండ్రులు అట్లా చేస్తాం. మరి మన శిక్ష తెలియ వాళ్ళు ఉంటే కావాలి. ఇతరులంతా ఏమిటో చేస్తా ఉన్నాము. నమస్కారం చేసేవారు చేయకున్నట్ల ఎవరో వాళ్ళు పోతా ఉంటారు. ఆ రీతిగా నమస్కారం చేయకుండా పోయేది సరి అయినటువంటి పద్ధతి కాదు అని శాస్త్రం చెప్తా ఉంది. అహంకారం ఉంది అని అర్థమవుతుంది. అట్లా చేయగలం అంటే ఏమన్నా ఒక అహంకారం ఎక్కువైపోయి ఆ ఇంటికి ఆ జనులు ఉంటా ఉన్నారు. నమస్కారమే వాళ్ళు తీసుకుంటే లేదు. నమస్కారం మానుకు ఇంకా ఉపాధ్యాయులు కూడా ఎక్కువ నేర్పాలి. నమస్కారం చేసింది ఎప్పుడు నమస్కారం చేసేది అలవాటు అయిపోతుందో అప్పుడు అహంకారం పడిపోతుంది. నేను ఇట్లా వాడిని నేను నమస్కారం చేయాలని చెప్పేది ఆ బుద్ధితో అహంకారం పోతుంది. అప్పుడు పరమాత్మ నీవు దాసులో నీకు నమస్కారం, నీకు నేను దాసులో అంటాను. ఇంకా నీకు ఆ పరమాత్మతో అద్భుతం అవి చేసుకుంటాను లేదు. నమస్కారం చేయాలని ధర్మరాజు యుద్ధరంగంలో సిద్ధంగా ఉన్నారు. పాండవులు కురుక్షేత్ర ఆగం ప్రారంభం కావాలి. గొప్పంతా కౌరవులు నిలబడినారు. ఇదో పాండవులకు నిలబడినారు. అప్పుడు ధర్మరాజు రథాలు పోతా ఉన్నారు. పాండవులు మా ధర్మరాజు ఇంటికొన్నాడు. అప్పుడే ఆ సైన్యాన్ని 11 అశ్వని సీదని చూసి అల్లాడిపోయి భయపడి సంధి కోసం పోతా ఉన్నాడు. ఎయిటు పన్నాడు అంటా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. అతని పక్కమోయ్యా ఇంకా వాళ్ళు ఎక్కడిస్తున్నాడు. మీరు చూడమయ్యా మీ ధర్మరాజు తిరిగిపోతే ఎట్లా పోతాడు. భీష్మాచార్య పోతున్నట్టున్నారు. సంధి మా 11 అశ్వని చూసి అల్లాడిపోయారు అని వాళ్ళు నవ్వుతా ఉన్నారు. నీకేం ధర్మరాజు ఏం చేశా రథమును అక్కడే వదిలేదు. ఎందుకు ఒక పరరామదేవుడు భీష్మాచార్యుడు అతన్ని అందుకోవాలి. అందుకే ముందుగానే ఆయన రథాన్ని నిందేసి కావాలి భీష్మాచార్యుడు వాళ్ళు ధనుస్సును ధరించి పరమేశ్వరుని మాట నిలబడినాడు. వర్ణిస్తారు మహాభారతం. దుర్రాసులను సంహారం చేసేటప్పుడు ఎప్పుడు అట్లా పరమశివుడు ఎట్లా అట్లా భీష్మాచార్యుడు ఉండింది. ఈయన నీరుగా పోయి ఆ భీష్మాచార్య యొక్క తాళాలు నమస్కారం దక్షిణే విజయీ భవ ఆనందం విజయీ భవన్ మాకే గెలుపు అని నిర్ధారణ. అప్పుడు భీష్ముడు నవ్వుతూ పాండవులు కౌరవులైన మీరందరూ చిన్నప్పటి నుంచి నా చేతిలో నాకు ఆర్థంగా ఉంది. మిమ్మల్ని ఆడినాను, ఉయ్యాల్లో నీకు ఊపినాను. పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నప్పుడు మహాత్ముల యొక్క ఆశిస్తులు కొందరు నమస్కారం చేసుకుంటే పద్ధతి ఇంతమంది నీకు ఒక్కరికి తెలుసు, ఏ ఒక్కరికి తెలియదు. కావున నీవు నిజంగా ధర్మరాజు అంటే నీవే, ధర్మం తెలిసినటువంటి వాడు నీవు. నీవు నాకు నమస్కారం చేసిన ఆనందం అయిపోయింది. ఏమన్నా ఒక వరం అడిగేటట్టు అడిగేది. అంటే ఆలోచన చేశానంట ధర్మరాజు ఇంకొక కొంచెం
అప్పుడు భీష్మాచార్యులు రోజు మాట్లాడేదాన్ని చేతనంగా మాట్లాడు. నాయన ధర్మజ, నీవు అడిగింది నాకు ఆనందంగా ఉంది. నీవు తొందరగా ఈ బాహ్య శరీరాన్ని పోగొట్టు, నాకు చాలా ఆనందం. మరి ఆ రహస్యాన్ని ఎప్పుడు చెప్పాలా అనేది చెప్తాను. నేను సర్వసేనాన్ని ఇస్తాను ఈ 18 దినాల్లో. ఆ దిన రాత్రి నేను వచ్చి నన్ను ఆ రాత్రి నీకు చెప్తాను. ఇట్లా ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి ఉన్నాను తన్ను చంపేదానికి వచ్చినటువంటి వాడిని చూడు ఎంత మంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యుద్ధ పక్షంలో ఉన్నాడు, ఆయనకే సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడు బ్రహ్మజ్ఞాని. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాని ఫలితం ఏమి విజయోత్సవం అని చెప్పేసి కదా. ఎందుకు చెప్పారు? నమస్కారం చేసిన దానికి మనం కానీ అంతే. మనకు ఏమైనా అట్లా పని పడితే ఒక్క నమస్కారం అయ్యా చేయండి, మాకేకపోతుంది. అదే దక్షిణ పెట్టే ఏముంది దాని ప్రతి దేశంలో నమస్కారం చేసిన వాళ్ళకి దక్షిణ పెట్టాలని మీరు చేస్తారు. నమస్కారం చాలా ముఖ్యమైందే భగవద్గీతలో. మా నమస్కారం నాకు నమస్కారం చేయవయ్యా, నేను లోపలికి ఉండి తగ్గిపోయిపోతే అయిపోయా అంతే ఇస్తాను. ఎవరికైనా మీరు కొంచెం నమస్కారం చేస్తుంది అధికం చేయండి. మరి అట్లా కొన్ని దినాలు అట్లా చేస్తామంటే బాగా ఆనందంగా అయిపోతుంది. ఏమండి నా కూతురు పిల్లలు అయ్యా నాకు ఇష్టం నీకే కూడా ఉంటాయి. ఎందుకు అట్లా అక్కడి నుంచి ధర్మరాజు ఏం చేశారు, ఇంకా ద్రోణాచార్య చేపట్టాడు. గురునాథుడు ఆయన విడిపెట్టేవాడు. ఆయన ఎందుకు వచ్చినాడు ఏం మాట్లాడలేదంటే చాలా దూరంలో ఉంటా ఉండేది, వాళ్ళకి వినపడలేదు. వచ్చాడు కదా అన్ని కోసం వచ్చినట్టు ఉండాలి అని ద్రోణుడు అనుకోలేదు. ఏదో వస్తా ఉంటాడు కాలిపడతాను ధర్మజుడు. నేను వచ్చి ఆ ద్రోణాచార్య పాదాలకి నమస్కారం చేసి విజయ భవ ఇద్దరు వచ్చే వాటి కూడా ఇంకా నాకే విజయ శాస్త్రి కూడా కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే విజయం, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే విజయం. ఇది నాకు బాగా తెలుసు. అయితే ఎందుకు కౌరవతట్టున్నావు అని అడగచ్చు. వారు తింటా ఉన్నారు, వారి ఉప్పుతో ఈ శరీరం పెరుగుతా ఉన్నాడు. వారి కోసము నేను వారి తట్టు ఉండేది నా ధర్మం అంతే కాదు ఇంకేం కావాలి. నమస్కారం ఆయన చేయకపోయింటే విజయవస్తుడు లభిస్తామని ఏం శ్రీకృష్ణ పరమాత్మ శాస్త్రి ఆశ్చర్యుడు ముగ్గురు ఒకనొక సందర్భంలో వేటొస్తున్నాయి. వేటటువంటి వారు ఇంకా ఇంటికి పోవాలని ఆలోచనలో ఉంటుంది. అప్పుడు సామాన్యంగా చింతలు రాస్తా ఉంది, అప్పుడు చింతకు పోతా ఉంది. అప్పుడు ఆ ముగ్గురు మాట్లాడుతున్నారు, మనం ఇప్పుడు నానుకోవాలి, నువ్వు ఎప్పుడు బాగుంది ఆశ్రయం. ఈ దిగులు ఇప్పుడు విశ్రాంతి వస్తుంది చెప్తుంది. మరుసటి దినం ఇంటికి పోదామన్నాం అని కృష్ణ పరమాత్మ నీతో పుట్టుకుని చేస్తున్నా అట్లే చేస్తామన్నా. నీకేమి ఆ చెట్టు కింద కృష్ణుడు ప్రారంభించి అక్కడ ఉంటారు. ఆ అభిషేకు పైన ఒక బ్రహ్మరాక్షసుడు, ఆ బ్రహ్మరాక్షసుడు చూసి పైనుంచి ఒరే ఎవరా ఇక్కడ పడుకున్నారు అని గర్జించాడు. కృష్ణ పరమాత్మ ఈ సాత్వికి
భక్తులకి చాలా బెరగుంది మనతో వస్తుంది. అప్పుడప్పుడు నన్ను మనసుపోయి వాళ్ళు వాళ్ళ స్వరూపాన్ని ఎట్లా నేనే చేసిండారు అంటా ఉన్నారు. వీళ్ళు ఎంత అహంకారం ఉంది, పెట్టి ఊరు కలగాలి ఊరుకునే ఎవరు మాట్లాడేది ఎవరు రావాలంటే ఊరుకుంది. అప్పుడు అర్థంలో ఏం కావాలా అని ఆయన దిగ్గలేసాను. నీవే ఈ చెట్టుకి ఉంది ఎంత కడుతుంది, ఈ మరణ చెట్లు నాయన తినడానికి ఇది నాడు, నన్ను అడిగి దీని కింద మీరు పాంటాం ఏమనుకోండి అని అంటాం. అంటే అర్థం ఏమంటారు, వాడు అడుగుతా ఇదంతా నీదెట్లయితుందా, దేవుడు మిగిలింటాడు. ఈ చేయలేదు నీవు నాకింటిగా ఏది మనం ఏం చెప్పాలి, నీదెట్లయితుంది వాడికి ఇంకా వాడు కొట్టే నన్ను కొడవాలి కానీ ఈయన పోయి ఇద్దరికి మళ్ళీ యుద్ధం జరిగింది. కొడుకు కొట్టుకుంటా ఉన్నాడు. ఈ రాక్షసుని గోళ్ళు చాలా పొడవైనటువంటి వీరి కట్నాలు గోళ్ళు అర్జునుడు. ఆ గోళ్ళతో వారి యొక్క ఆ అర్జును యొక్క శరీరాన్ని తీరుస్తా ఉన్నారు. రక్తం మొత్తం చేరి గట్టిగా అరుస్తా ఉన్నారు. ఇంకా గట్టిగా అనలేదు, ఎందుకంటే వాయిద్యం లేస్తే నవ్వుతాను చూసి అని ఎక్కువగా అరవకుండా ఉన్నాను. ఇంకా ఇంకా వాడు ఆ రాక్షసులు కొట్టా ఉంటే మూర్చితుగా తిరుగుతాడు అర్జును. ఇంకా రాక్షసుని అప్పుడు ఇంకేమి కొంతసేపు ఇది ఇంకా చూస్తానే ఉన్నారు. కృష్ణుడు ఏదో మెత్తపడిపోయా రాక్షసుడు రాక్షసుని చెప్తుంటేనా ఇంకా ఇంత జరుగుతున్నట్టు లేదు, ఇంకా అభిమానం పెట్టుకోలేదారు. ఓ కృష్ణాన్ని అని అనుకుంటా ఉన్నారు కృష్ణుడు. ఇన్ని దెబ్బలు తినే ఈ దెబ్బలు తిన్నప్పటికీ ఇంకా అభిమానం పెట్టుకుంటే చూస్తే నవ్వుతారో ఎక్కడో అనేది ఇంకెందుకు పుట్టిందప్ప. అన్నిటికీ నన్ను పిలుస్తాను, నా నుంచే ఇలా ఉండు ఏం చూస్తే కాకపోతే నా నుంచే విజయం అని మరి ఒకటి అంటారు వాణిజ్య జరగవాలి అని దేవుడికి రాక్షసులు వస్తే ఆ శాస్త్రీ పడతారంటే వాళ్ళు వీరు కూడా లేచినారు. వాళ్ళకి మళ్ళా యుద్ధం పడుడు. ఆ యుద్ధంలో కట్టిన గోటుకు అయిపోయారు. తర్వాత ఇంకా ఇంకెవరు ఉన్నారు, కృష్ణుడు మాత్రం పండుకున్న నశిస్తా ఉన్నారు. ఇలాంటి చూస్తూ నవ్వుతారు, ఏం మాట్లాడలేదు. ఇంకా చెట్టుపై పోయి ఇంకో రకంగా లేకపోతే చూస్తాను అని లేకుండా అల్లాడించే రాక్షసుడు చూసింది. కృష్ణుడు చేతులు కాదు అల్లాడించేది చూస్తా ఉన్నారు. ఆయనకి ఆ రాక్షసునికి ఆయన రూపుని చూసిన తక్షణ ఆనందమైతా ఉంది. అట్లా కులగ్రూపుని కావున దీని కొట్టే పోయారు. వాళ్ళకైనా కొట్టే కాదు రాక్షసుడు, ఈ కృష్ణుని కొట్టారు. ఇంకా ఎవరా ఇంకా దుర్భరణే అని అంటాను. ఇక దిక్కిన వేసి కృష్ణ లేచి నమస్కారం అని నచ్చిన రాక్షసుడు ఇంతే తురుగైపోయాడు. ఆ తురుని గుర్తలు మనం కట్టుకుని లేదమ్మా ఇక నేను ఇంటికి పోవాలంటాం. ఇవి పంటలేదు కదా, వీళ్ళు ఇప్పుడు లేదు ఏం ఇద్దరు మూర్తి అంత ఏం ఇబ్బంది ఏమి బరాబర్ ఇంకేం అని కృష్ణుడు అంటాను. వాళ్ళు పడినారు. మీకేమేమి జరిగిన చెప్పండి అంటాం. అయ్యో ఏమయ్యలేదు కదా ఊరుకుండా 50 గలట్ చేస్తాను కూడా
ఇలా ఆ రాక్షసుడే నాగతి ఉంటాడు నీ పేరు భయం. ఆ రాక్షసుని నా పదవిలో తీసుకున్నాను ఆశ్చర్యపోయాను. తెచ్చుతాను ఇది అక్కడ మీరు చాలా గొప్ప అంటే నేను ఒకటి వేరే వాళ్ళు ఇంకా ఉన్నారు. వేరే వాళ్ళు ఇంకా పోయి వాళ్ళకుంటే అట్టుంది మీకు ఈ మనిషి ఇది ఇది కాదు కాకుంటారు వాళ్ళు తెచ్చాడు కాదు నా రాక్షసుని ఉండదు. నేను ఈ పద్ధతి నాదేంటి రాక్షసుడు ఎన్ని ఉంటున్నారో ఎవరు నీకేవాళ్ళంటా మీరు వచ్చిన తక్షణమే వాళ్ళు కోట మనిషి నమస్కారం చేసింటారు. నీ ఇంటికి వచ్చిన మా ఇంటి నమస్కారం పెట్టండి నమస్కారం పెట్టే కదా నీకంటే రాక్షసుడు అంతే రాక్షసులు ఆత్మలేవి చెప్పండి నోడుతుంది. ఏ రాక్షసులో మాత్రం ఆత్మలో ఉండేదా అని ఎక్కడ చదివింది అది రాక్షసులు బ్రహ్మజ్ఞానం ఒకరు కాదు చాలా మంది. శంభరేశ్వరుడు పెద్ద రాక్షసుడు ఆయన జ్ఞానం వశిష్ఠమాలకు చెప్తున్నారు యోగాశిస్తాను శంభరాత్రుడు ఇవన్నీ వ్యక్తులు ఆయన్ని బ్రహ్మజ్ఞాని చెప్తాను చెప్పినారు వశిష్ఠమాడు. మరి ఇట్లా చాలా మందిని అట్లా వాడు బ్రహ్మజ్ఞానులను రాక్షసులు బ్రహ్మజ్ఞానులను చూపించి అట్లా ఉంటాను. కావున ఎప్పుడైతే ఆ కృష్ణ పరమాత్మ ఇట్లా నమస్కారం అయినా ఆ నమస్కారానికి ఎంత బలం ఉంది. ఇట్లా నమస్కారం అయిన తక్షణ ఆ దుర్మార్గుడు అయిపోయాడు. వాటితో కాకుండా ఎవరు అయిపోయింటే వాడు అంతరిక్షం వరకు తెలుస్తాను ఆ మాట చెప్తాను భగవానుడు. మీరు వృద్ధాలోకంతో ఉన్నది వల్ల ఆ గట్టి పాడైతే మరి ఈ రీతిగా మీరు దెబ్బతిన్నారు. మీరు నమస్కారం చేయలేదు అదే దీనికి అందరికీ కారణం. నమస్కారం చేసింటే నేను మీ గంట ఏమన్నా పోతాను అని అప్పుడు ఇంకా చెప్పినాడు నమస్కారం ఇక ఈ నమస్కారం గురించి ఇంకా శాస్త్రాలు ఎంత చెప్పినారు. నా మహానది ప్రారంభంగా చెప్తున్నారు. నా అంటే లేదు అని మహా జీవులకు ప్రకృతికి సంబంధం లేదు, కేవలం పరమాత్మనే ఉంటుంది అని అభిప్రాయం. దాంట్లోనే నచ్చే ప్రస్తుతం ఉంటాము. ఇంకా అంతేకాదు ఎప్పుడైతే మనం నమస్కారం అని అంటా ఉన్నాము అప్పుడు అనాత్మ అంతా పడిపోవాలి అని సాష్టాంగం ఎప్పుడు చేస్తాం కదా సాష్టాంగంలో చేసినటువంటి లేదు బుద్ధిరేవచ అట్టగా నా ప్రకృతిలో 8 రకాల ఉంటాను. భిన్నా ప్రకృతి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం మన బుద్ధి కాంతారం ఈ తత్వాలు ఇవన్నీ ఆ పరమాత్మకు తెలియటువంటిదే. కావున ఇవన్నీ పరమాత్మలే అయిన ద్వారా మనం ఏం చేయాలి? ఆయన అనుగ్రహం తీసుకోవాలి. అతని అనుగ్రహం తీసుకునే మనము ఆ వస్తువును తీసుకోవాలి. అంతేకాని మన నిర్మాణమే మనం ఉట్టేయడానికి లేదు. ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచంలో ఉండే ఏ వస్తువు పైన మనం చేసి పెట్టడానికి మనకు అధికారం లేదండి. ఎందుకంటే ఈ పుట్టించినటువంటి ఆ పరమాత్మ ఉన్నారు కదా, ఆ పరమాత్మను అడిగి తీసుకుంటాం. డబ్బులు పెట్టినారా వాయిస్తున్నారప్ప దాంట్లో ఉంటే డబ్బులు తీసుకునే అధికారం మనకి ఎవరికైనా ఉంటుందే? ఉండదు. అది ఎవరుగా బాగా అనుమతి తీసుకొని తీసుకోవాలి. ఆ రీతిగా ఆ భగవంతుని మరొక నమస్కారం లేచిన తక్షణమే నమస్కారం ఇది అది మర్చిపో. మనము దేవుడి ఇక నమస్కారం చేసి
మనస్సును పరమాత్మ తీసుకుంటూనే అప్పుడు బాగా సరిగ్గా పరమాత్మ పాదాలు నీ ముందు ఉన్నట్లా నీవు భావించుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మయే కానీ రామయ్య కావచ్చు. అతడే నీ దగ్గర వచ్చి నిలబడినాడు, నీకు పాఠాలు ఇస్తాము. అప్పుడు నీవు భగవాన్ నీకు భగవాన్ ఒకటే వేదమంటారు. వేదం ద్వారా అయ్యా మే అస్తో భగవాన్ దేవుడు తెచ్చిన అంతే. నీకు ఏ ఫోటో అక్కడ లేకపోయినా పర్వాలేదు, నీవు పండుగ గదిలో అక్కడ దేవుని ఫోటో అది ఇది చూడకపోయినా పర్వాలేదు కదా. లేదు సత్యమే నీవు ఇట్లా అరెస్ట్ ఇట్లా చూసుకునే చెప్పినటువంటి మాట చూసాను చాలా మంది. లేదు సత్యం ఇట్లా చూసుకుంటాము. అక్కడే ఆ గురించి సకల దేవతలు అక్కడ ఉంటాము. ఆ సకల దేవతలు ఖచ్చితంగా మనం కావాలి. మరొక మనం పొత్తులు లేదు చేస్తే తర్వాత మానవ ఇది మొదలు చేయాలని శాస్త్రంలో ఈ విచారణ ఎంతో చెప్పింటారు. దానికి కారణం విముక్తులు దాంట్లో ఉంటా ఉన్నారు. అది కారణం అని వెంకటేశ్వరుడు అక్కడ ఆ అంతటా వెలుస్తూ ఉంటున్నాడు. ఎక్కడ చూసినా ఆయన ఒక చేతిని ఇక్కడ చూస్తాడు. పోటీ మీరు ఎందుకు వస్తున్నారు నేను అడిగా చెప్తానని చెప్తున్నాను. అదే సమయంలో ఈ విధంగా ఎందుకు నేను అరకప్పు దగ్గర వచ్చినాను అని ప్రాణం చేయడమ్మా మరుకోగలి కారణం దీనికేమి ఆయన అరకప్పు చేస్తే ఆ యజమాని యజమాని కదా ఏ నీ చెప్పినాను అంత తెలిసింది అని ఇంకో కార్యం ఉంది కదా. ఆయన దాని రామాయణ చెప్తూ మన ఇక్కడ ఉన్నారు కదా ఈ యజమానులు, ఈ తోట యజమానులు ఇక్కడ హరికథ ఏర్పాటు చేస్తున్నారు. వీరు విషయాలు ఆ వీరు ఎంతమంది సాధించినారంటే నాయన ఓ రైతు నీవు పొలమునకు అధిపతిగా ఉంటున్నావు, నీ యొక్క భూమి వలన పండినటువంటి ఆ పొగాకు ఆకులు ఎట్లుండాలంటే ఇట్లుండాలి. ఇట్లా ఎక్కడ లేదు ఈ ఆకారం అని నీకే ఏమేమి మా పొగాకు నీ వంటి వాడిని నేను పెట్టుకోవాలి అని అని అట్లా గురువుకి రావాలి. అయం భగవత్తర అని కూడా ఉంటుంది. ఇంకా దీనికంటే గొప్ప నమస్కారం చేయాలి. నమస్కారం